ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. హల్లెలూయా. ప్రపంచంలో అన్నిటికీ పేర్లున్నాయి. చెట్లకి, జంతువులకి, కొండలకి, లోయలకి, మనుషులకి, అన్నిటికీ పేర్లున్నాయి. అయితే పరలోకమందు గాని, భూలోకమందు గాని, భూమి క్రింద గాని అన్ని నామముల కంటే పై నామము యేసు నామము. యేసు నామములో మనకి రక్షణ. యేసు అన్న మాటకి అర్థము రక్షకుడు అని. పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువారు మాత్రమే మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టారు కాబట్టి ఆయన నామములోనే మనకి పాప క్షమాపణ, నిత్య జీవము, పరలోక రాజ్యము పొందుకుంటాం. యేసు నామములో మనకి స్వస్థత. పేతురు, యోహాను పుట్టుక నుంచి కుంటువాడైన ఒక వ్యక్తికి యేసు నామములో ప్రార్థన చేయగానే స్వస్థత పొందాడు. యేసు నామములో దురాత్మలపైన అధికారం, విజయం, సాతాను పైన, సాతాను శోధనలపైన, మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి పోరాటాలపైన యేసు నామములో విజయం ఉంది. యేసు నామములో దేవుని తోడు మనం అనుభవిస్తాం. యేసు నామములో దేవుని సహాయాన్ని పొందుకుంటాం. యేసు నామములో బంధకాల నుంచి బయటకు వస్తాం. యేసు నామములో ఆశీర్వాదం, చేసే పనుల్లో, ప్రయత్నాల్లో, స్టడీస్లో దీవెన పొందుకుంటాం. యేసు నామములో చేసే ప్రతి ప్రార్థన అంగీకరించబడుతుంది. మీ కార్యాలు దేవుడు సఫలం చేస్తారు. మీ కన్నీటిని దేవుడు తుడుస్తారు. మీకు తృప్తి అనుగ్రహిస్తారు. యేసు నామములో మనకెన్నో ఆశీర్వాదాలు. కాబట్టి యేసు నామాన్ని పలకడం, స్మరించడం, యేసు నామమున ప్రార్థన చేయడం, ఏ పని చేసినా యేసు నామమున చేయడం మనకెంతో దీవెన. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా, ప్రభువా యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీకు వేలాది వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారందరూ కూడా ప్రభువా యేసు నామములో ఉండే ఆశీర్వాదాలు, మీ నామములో ఉండే ఆశీర్వాదాలు అనుభవించేలా ప్రభువా సహాయం చేయండి అయ్యా ప్రభువా. ప్రభువా మీ నామంలోనే ప్రభువా రక్షణ, పాపక్షమాపణ ఉంది కదా ప్రభువా, వారికి, వారి కుటుంబానికి ప్రభువా రక్షణ దయచేయండి అయ్యా, పాపక్షమాపణ దయచేయండి అయ్యా ప్రభువా. మా కోసం ప్రాణం పెట్టిన దేవా ప్రభువా, మీ రక్తంతో ప్రభువా వారి హృదయాలు కడగండి అయ్యా ప్రభువా. మారు మనసు లేని హృదయాల్ని, కఠిన హృదయాల్ని ప్రభువా మీరే మార్చమని దేవా ప్రభువా ప్రతిమాలుకుంటున్నానేసయ్యా. రక్షణ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభువా వారికి రక్షణ ద్వారాలు తెరవమని దేవా ప్రతిమాలుకుంటున్నామేసయ్యా ప్రభువా. ప్రభువా మీ నామములో ప్రభువా మాకు ఆశీర్వాదం ఉంది కదా ప్రభువా. ప్రియులు చేసే జాబ్స్ లో, బిజినెస్ లో, స్టడీస్ లో ప్రభువా వారి కుటుంబాన్ని, వారి ఇంటిని ప్రభువా యేసయ్యా, వారికి ఉన్న సమస్తాన్ని ప్రభువా మీరే దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. యేసు నామములో, మీ నామములో ప్రభువా మాకు స్వస్థత ఉంది కదా ప్రభా. యేసు నామములో ప్రభా ఈ రోజు ప్రేయర్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరే స్వస్థపరచండి అయ్యా, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. ప్రభా మీ నామములో ప్రభా బంధకాల నుంచి విడుదల ఉంది కదా ప్రభా. ప్రభా ప్రియులు ఏ విషయంలో నలిగిపోతున్నారో, ఏ విషయంలో శ్రమ అనుభవిస్తున్నారో, ఏ విషయంలో ప్రభా కృంగిపోతున్నారో మీకు తెలుసు కదా ప్రభా. యేసు నామములో వారిని అప్పుల నుంచి బయటికి తీసుకురండి అయ్యా ప్రభా. యేసు నామములో ప్రభా ప్రతి విధమైన బంధకాల నుంచి ప్రభా వారిని బయటికి తీసుకురండి అయ్యా, వారికి విడుదల దయచేయండి అయ్యా ప్రభా. అలాగే తండ్రి ప్రభా యేసు నామములో దురాత్మల పైన అధికారం ఉంది కదా ప్రభా. ప్రభా యేసయ్యా, సాతాను శోధన నుంచి వారికి, వారి కుటుంబానికి విడుదల దయచేయండి అయ్యా ప్రభా. మీ మార్గంలో వారిని నడిపించండి అయ్యా ప్రభా. యేసు నామములో మా ప్రార్థనలు అంగీకరించబడతాయి కదా ప్రభా. ప్రభా ప్రియులు ఏ విషయం కోసం అయితే మీ దగ్గర మొరపెడుతున్నారో ప్రభా, ఏ కార్యం సఫలం అవ్వాలని మీ దగ్గర కన్నీరు కారుస్తున్నారో ప్రభా, ప్రతిమాలుకుంటున్నారో ప్రభా. ప్రభా మీరే ఆ ప్రార్థనలు అంగీకరించి యేసయ్యా ప్రభా మీరే కార్యాలు సఫలం చేయమని దేవా ప్రభా ప్రతిమాలుకుంటున్నాడు యేసయ్యా. యేసు నామములో మాకు సహాయం ఉంది కదయ్యా ప్రభా. ఆపదల్లో, వారి కష్టాల్లో, వారి నష్టాల్లో, వారి శ్రమల్లో ప్రభా మీ సహాయం వారికి మెండుగా అందించండి అయ్యా ప్రభా. ప్రభా యేసు నామములో కాపుదల ఉంది కదా ప్రభా. మీ రెక్కల నీడలో ప్రభా వారిని కాపాడండి అయ్యా. మీ దూతల కాపుదల వారికి ఉంచండి అయ్యా ప్రభా. మీరే వారికి అగ్ని ప్రాకారంగా ఉండండి అయ్యా ప్రభా. యేసు నామములో ఉన్న ప్రతి ఆశీర్వాదం, దీవెన వారు, వారి కుటుంబస్తులు అనుభవించడానికి సహాయం చేయండి అయ్యా ప్రభా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి.